ఏప్రిల్ 20, 2024న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ డివిజన్లోని ఈసీఐఎల్ అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా బివి రాఘవులు గారు పోలిట్ బ్యూరో సభ్యులు హాజరైనారు. మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం, తెలంగాణ కార్యవర్గ సభ్యులు నరసింగారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఐటియు పాలడుగు భాస్కర్, ఈసీఐఎల్ కార్యదర్శి రవి మొదలగు వారు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు మాట్లాడుతూ, దేశం మొత్తం మీద బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించుటకు సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ప్రయాణం చేయాలని సిపిఎం పార్టీ నేషనల్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈసీఐఎల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించుటకు మాత్రమే ఇక్కడ మనము సభ నిర్వహించాము. అధికారం కోసం అంగీలు, ఆస్తుల కోసం భజనను మార్చే వారిని ఓడించుటకు ఇక్కడ మనం ఒకటైనాం. ఇంకా కలుపుకోవలసిన వారిని కలుపుకోవలసి ఉన్నది. కలిసి వచ్చే వారిని కలుపుకుంటూ ముందుకు పోవాలి ఈ మనువాద పార్టీని ఓడించటానికి అని మాట్లాడారు. ఆయన మాటల్లోనే ఇంకా మనం విందాం. చెప్పాలని చెప్పి సిపిఎం అనుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ ఈ మధ్య ఎన్నికల ప్రణాళికని విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రణాళికలో ఈ జనరల్ ఎన్నికల్లో 3 అంశాలని పార్టీ స్పష్టం చేసింది. మొదటిది, ఈ దేశంలో మళ్ళీ బీజేపీ అధికారానికి రాకూడదు. ఇప్పటికే 2 సార్లు 10 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు మోడీ గారు ఇంకొక 5 సంవత్సరాలు కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. మళ్ళీ మరి ఇంకొకసారి గెలిస్తే ఈ దేశం చాలా ప్రమాదంలో పడుతుంది. అటువంటి అవకాశం ఇవ్వకూడదు. ప్రజలందరూ కృతనిశ్చయంతో బీజేపీని ఓడించేదానికి ముందుకు రావాలని చెప్పేసి పార్టీ విజ్ఞప్తి చేసింది. రెండో అంశం, సిపిఎం వామపక్షాలు పోటీ చేసిన చోట వామపక్షాలను గెలిపించండి. పార్లమెంట్లో వామపక్షాల తరఫున సిపిఎం, సిపిఐ పక్షాల తరఫున గెలిచిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉంటే ప్రజల తరఫున నిలబడి పోరాడతారు, ప్రజల హక్కులు కాపాడతారు. కాబట్టి పార్లమెంట్లో వామపక్షాల బలాన్ని పెంచుకునేదానికి కృషి చేయాలని చెప్పేసి రెండో కర్తవ్యాన్ని పెట్టుకున్నాం. ఈ 2 కర్తవ్యాలు ముఖ్యమైన కర్తవ్యాలు. మరి బీజేపీ వామపక్షాలు పోటీ చేయని చోట, బీజేపీ ఇతర లౌకిక పక్షాలు ఉన్న చోట ఏం చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు, అంటే మల్కాజ్గిరి లాంటి చోట బీజేపీకి వ్యతిరేకంగా ఏ లౌకిక పక్షం అయితే దాన్ని ఓడించడానికి శక్తి ఉందో అటువంటి లౌకిక పక్షాన్ని ఎంచుకొని దానికి ఓటేసి బీజేపీని ఓడించాలని చెప్పేసి సిపిఎం చెప్తుంది. ఈ 3 అంశాలని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ మల్కాజ్గిరిలో బీజేపీని ఓడించడం అనేది మన లక్ష్యంగా ఉండాలి. బీజేపీని ఎవరు ఓడిస్తారో, ఏ లౌకిక పార్టీ ఓడిస్తాడో అది మనం ఎంచుకొని ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. నిన్ననే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రి సిపిఎం ఆఫీస్కి వచ్చి మాకు మద్దతు ఇవ్వండి, మాకు సహాయపడండి అని చెప్పేసి ఆయన కోరాడు. ఇవాళ సిపిఐ ఆఫీసుకు కూడా వెళ్ళారని చెప్పేసి తెలుస్తుంది. అఖిల భారత స్థాయిలో దాదాపు 28 పార్టీలు అందరూ కలిసి బీజేపీని ఓడించేదానికి మనం అందరం ఒకరికొకరు సహకరించుకుందాం. మీరు పోటీ చేసిన చోట మేము ఓట్లు వేస్తాం, మేము పోటీ చేసిన చోట మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుకున్నారు. దానిలో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలతో చూసుకుంటే ఆ అఖిల భారత స్థాయిలో ఇండియా వేదికగా ఏర్పడిన దాంట్లో అటు కాంగ్రెస్ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. ఈ 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అఖిల భారత స్థాయిలో సిపిఎం పోటీ చేసిన చోట మిగతా పార్టీలు చేయాలి, మిగతా పార్టీలు చేసిన చోట సిపిఎం కూడా మద్దతు ఇస్తుంది. నిన్న భట్టి విక్రమార్కి కూడా అదే చెప్పాం. మేము భువనగిరిలో పోటీ చేస్తున్నాం, మాకు మద్దతు మీరు ఇవ్వండి. మేము అన్ని చోట్ల 17 స్థానాలు ఉన్నాయి, మేము 17 పోటీ చేయడం కాదు.
బాధ్యతగా మేము ఇక్కడ పోటీ చేస్తున్నాం కాబట్టి మద్దతు ఇవ్వండి. మిగతా 16 స్థానాల్లో మీకు మద్దతు మేము ఇస్తాం. ఎందుకంటే మీ మీద ప్రేమ కన్నా బీజేపీని ఓడించడం అనే కర్తవ్యం మా ముందుంది కాబట్టి ఆ బాధ్యత మేము నిర్వహిస్తాం అని చెప్పేసి చెప్పాము. ఈ మధ్యకాలంలో మోడీ గారు ఒక విషయం పదే చెప్తున్నారు. అదేమిటంటే ఈ 10 ఏళ్లలో మీరందరూ ట్రైలర్ చూశారు, అసలు సినిమా మీరు ముందు చూడబోతున్నారని చెప్పేసి మాట చెప్తున్నాడు. ఈరోజు మన జీతాలు ఎలా పెరుగుతున్నాయి, ఈ ధరలు ఎలా పెరుగుతున్నాయి చూస్తే గత 10 సంవత్సరాల్లో మన జీతాలు పెరగల. నోట్లు కాదు, మీరు రోజు ఒక నెల జీతం తీసుకెళ్ళి 10 సంవత్సరాల క్రితం మార్కెట్లో సరుకులు కొంటే ఈరోజు మీరు అదే జీతం తీసుకెళ్ళి మీ మార్కెట్లో కొన్ని తక్కువ సరుకులు వస్తాయి. అందుకని 10 సంవత్సరాల పాటు జీతపత్యాలు పెరగకుండా 10 సంవత్సరాల కన్నా హీనంగా బతికే పరిస్థితి ఈరోజు సృష్టించాడు మోడీ గారు. ఆ సినిమాని మళ్ళీ ఇంకా గట్టిగా చూపిస్తాడు రాబోయే కాలంలో. రాబోయే కాలంలో ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే ధరలు పెరిగితే వ్యాపారులకు లాభం, పెట్టుబడిదారులకు లాభం, అందుకనే పెరుగుతాయి. అందుకని మనం బీజేపీని ఈరోజు ఓడించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అధ్యక్షుడు గారు చెప్పారు, ఇంకో సినిమా చూపిస్తాడు. ఇప్పుడు మన కార్మికులకు అందరికీ చట్టాలు ఉండేవి, ఆ చట్టాలు మనం పోరాడి అమలు జరిపించుకునేవాళ్ళం. ఇప్పుడు మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఆ చట్టాలను రద్దు చేసి ఒక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. దాంట్లో యూనియన్ పెట్టుకునే దానికి లేదు, వాళ్ళు పెట్టుకున్నా కానీ దానికి చాలా నిబంధనలు పెట్టారు, మన హక్కులన్నీ తీసేశారు. ఇది మనం చూపించిన ట్రైలర్. కానీ ఇప్పటి వరకు ఆ లేబర్ కోడ్లకి రూల్స్ చాలా రాష్ట్రాలు రూపొందించలేదు. అందుకని పెట్టుబడిదారులందరూ చాలా బాధగా ఉన్నారు. రూల్స్ రూపొందించి కార్మికులు అణిచివేస్తారా లేదని చెప్పి మోడీ గారిని అడుగుతున్నారు. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కనీస వేతనాలు చట్టం పెంచలేదు. మనం చాలా పోరాటాలు చేసాం. ఇక్కడే కాదు, కేంద్రంలో బీజేపీ కూడా కనీస వేతనాలు పెంచలేదు, కనీస వేతన చట్టాన్ని మార్చలేదు. ఇప్పుడు ఈ రూల్స్ వస్తే కనీస వేతనం అనేది లేకుండానే బద్ది, కనీస వేతనం అడిగే హక్కు కూడా లేకుండా బద్ది. ఇప్పుడు ఎవరైనా ఒక కార్మికుడిని తీసేస్తే మాకు నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం, మాకు 3 నెలలు నోటీస్ కావాలని అడుగుతున్నాం. 3 నెలలు నోటీసు లేదు, నష్టపరిహారం లేదు, హైర్ అండ్ ఫైర్, నిన్ను ఎట్టా పెట్టుకున్నాను, నిన్ను అట్టా తీసేయచ్చు అని చెప్పేసి ఈరోజు చూపిస్తున్నాడు. అందుకని రేపు మళ్ళీ అధికారానికి వస్తే ఇప్పుడున్న కొద్ది హక్కులు కూడా కార్మికులకు లేకుండా పోతాయి. ఇప్పుడుండి యజమాని మాకు జీతం పెంచండి అని అడిగే అవకాశం కూడా లేకుండా పోతుంది. అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకుందామా, లేకపోతే పరిస్థితి రాకుండా బీజేపీని సాగనంపుదాం అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు మనందరం ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది, మన కుటుంబాలు రైతులు ఉండి ఉంటారు. రైతులు 1 సంవత్సరం పాటు ఢిల్లీలో దిగ్బంధనం చేసి ఆందోళన చేశారు. ఎందుకంటే మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు, లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది, దానికి ఒక చట్టం చేయండి, మాకు మంచి ధర వచ్చేట్టు అని చెప్పేసి చెప్పారు. చేయలేదు. చేయడం అటు చేసి అనేక నిర్బంధాలు ప్రయోగించి ఈ రైతులందరినీ శత్రువులుగా, దేశం శత్రువులాగా వాళ్ళని చూసి ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. నవ చట్టాలు వెనక్కి తీసుకున్నా కానీ వాటిని మళ్ళీ పెట్టేదానికి మళ్ళీ అవకాశం ఉంది. అందుకని రేపు మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే రైతులకు సంబంధించిన 3 నల్ల చట్టాలు మళ్ళీ పెడతారు. రైతులకి మద్దతు ధర ఎవరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని రద్దు చేస్తారు. ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్న మూలంగానే మనకి రేషన్ షాపులు 5 కేజీల బియ్యం 10 కేజీల బియ్యం వస్తుంది. రేపు రద్దు అయిపోతే 5 కేజీలు 10 కేజీల బియ్యం ఉండే సమస్య లేదు. ఆ రకంగా రైతులకి నష్టం జరుగుతుంది. రైతులకి నష్టం జరిగితే మనకు కూడా నష్టం జరుగుతుంది. రేపు మోడీ గారు వస్తే అట్లాంటి సినిమా మళ్ళీ చూపిస్తాడు మనకి. అందుకోసం బీజేపీ కోటేయాలని మనం ఆలోచించుకోవాలి. ఈరోజు దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఇటువంటి సామాజిక తరగతులు ఉన్నాయి. వాళ్ళ హక్కులన్నింటినీ కాలరాస్తున్నారు. ఇప్పుడు మైనార్టీలకి పౌరసత్వం అంటే మీకు ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు ఉంటే మీకు అక్కడ చూపించుకోవచ్చు. రేపు మైనార్టీలో కొంతమందికి, ముస్లింలకి, ఇతర మైనార్టీలకి ఆధార్ కార్డులు రావు. అట్లాంటి పద్ధతిలో ఈరోజు పౌరసత్వ చట్టాన్ని మార్చేస్తున్నారు. మరి ఈ దేశం వాళ్ళు ఎలా బతకాలి? ఎలా బతకాలంటే ఇప్పుడు మనం ఇంటి పనులు వాళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో పాచి పని చేసేటప్పుడు ఆ యజమానికి మనం లొంగిమణికి ఎట్లా పని చేస్తామో రేపు వాళ్ళు అట్లా ఈ దేశంలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ సిఏఏ చట్టాన్ని
4 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు ఆ పౌరసత్వ చట్టాన్ని. ఇప్పుడు వరకు రూల్స్ రూపొందించాల. అందుకని ఇప్పుడు చట్టం తీసుకురావడం ట్రైలర్లు, రేపు రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని మాడు బగలు కొట్టడం అసలు సినిమా. అట్లాంటి పరిస్థితి వస్తుంది. దానికోసం మనం బీజేపీకి భక్తి ఇవ్వాలనేది ఆలోచించాలి. అంతేకాదు ఈరోజు ప్రజాస్వామిక హక్కు లేదు. ఇప్పుడు నేను మోడీ గారిని ఇలా విమర్శిస్తున్నాను, రేపు మళ్ళీ అధికారానికి వస్తే విమర్శ చేస్తానో లేదో తెలియదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. సోరేన్ అని చెప్పేసి జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన జైల్లో ఉన్నాడు. ఈ మధ్య మన టీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం అయింది. రామారావు గారి మధ్య ఒక మాట అన్నాడు, ఏమిటి? అయితే జేబులోకి లేకపోతే జైల్లోకి. చాలా చాలా తెలివితేటలు వచ్చినాయి ఆయనకి. అంటే ఆయన మనుషులు జేబులో వేసుకుంటే ఇప్పుడు జేబు జ్ఞాపకం వచ్చింది. ఆయన చెల్లెలనుకో అక్క ఆయన చెల్లె జైలుకు పోయేసరికి ఇప్పుడు జైలు జ్ఞాపకం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నాటు సిపిఐ మేము చెప్పాము బీజేపీని ఓడిద్దాం, మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి. ఆ రోజు బీజేపీకి భయపడిపోయి ఈ కమ్యూనిస్టులు కలుపుకుంటే నీ డొక్క చీరేస్తామని చెప్పి రాజు బీజేపీ చెప్పింది. భయపడిపోయి కమ్యూనిస్టులను దూరంగా పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు జ్ఞాపకం రాలా జేబు జైలు. ఇప్పుడు జేబు జైలు బాగా జ్ఞాపకం వచ్చేసింది. సిపిఎం వాళ్ళు జేబు జైలుకి భయపడేవాళ్ళు కాదు. వాళ్ళ జేబుల్లో పెట్టడానికి, వాళ్ళ జేబులు చిన్నవి, కమ్యూనిస్టులు ముడుచుకోవడానికి పనికి వచ్చే జేబులు కాదు వాళ్ళవి. జైలు అంటారా? ఇక్కడైనా ఒకటే అక్కడైనా ఒకటే, ఇక్కడ పోరాటమే అక్కడ పోరాటమే. ఇది కమ్యూనిస్టులకి దానికేమి బాధ లేదు. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా మేము విమర్శ చేయగలుగుతున్నాం, పోరాడుతున్నాం. కానీ వారికి కాదు. జైలు కంటే భయం, కేసు అంటే భయం, ఈడీ అంటే భయం, అన్ని భయాలైతే ఇంట్లో కూర్చోవచ్చు, రాజకీయాలు ఎందుకు నడపాలని చెప్పేసి. అటువంటి పద్ధతిలో ఈరోజు సిపిఎం చెప్పేదంటే అట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం ప్రజాస్వామ్యం ఇవ్వండి అయ్యా అని చెప్పేసి సిపిఎం చెప్తుంది. మాట్లాడితే జైల్లో పెట్టేస్తారు, మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, మాట్లాడి ఈడీ వాళ్ళు వస్తారు, భయప్రాంతం చేసేసి. ఈరోజు మోడీ అదే కారణం లేకుండా తీసుకెళ్ళి అదే పురకాయసం మళ్ళీ జైల్లో పెట్టింది. ఎందుకు పెట్టింది? ప్రజల తరఫున ఉన్నాం, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, ప్రజల కోసం ఉన్నాం కాబట్టి ఈరోజు జైల్లో పెట్టింది. ఇది ఈరోజు పురకాయసం ఉదాహరణ చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం నుంచి వరవర్రావు ఉన్నాడు, ఈ రాష్ట్రం నుంచి సాయిబాబా ఉన్నాడు, ఇంకా అనేక మంది సుధా భారద్వాజ్ అని ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. రాబోయే కాలం అంతే ఇవన్నీ ట్రైలరే. మోడీ గారు చెప్పినట్టు ఇవన్నీ ట్రైలరే. రేపు మళ్ళీ తెలిస్తే అసలు సినిమా వస్తుంది. దాంట్లో నువ్వు ఉంటావో నేను ఉంటావో మనకు తెలియదు. ఎందుకంటే అటువంటి పరిస్థితి రాబోతా ఉంది. అందుకని ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా కాలు రాయబడుతుంది. లౌకికవాదం పూర్తిగా ధ్వంసం చేయబడుతుంది. అలాగే రేపు ఇవాళ కేజ్రీవాల్, రేపు సోరేన్, రేపు మళ్ళీ అధికారానికి వస్తే మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు కదా. అందుకనే చెప్పేది మన పరిస్థితి ఎక్కడ ఉంటారు. రేవంత్ రెడ్డి కావచ్చు, రాఘవులు కావచ్చు, మన పరిస్థితి ఎక్కడ ఉంటుందో తెలియదయా. ఆ పరిస్థితి రాకుండా ముందుగానే కలిసి పనిచేద్దామని మేము చెప్తున్నాం. ఆయన మాత్రం కలిసి పనిచేయడానికి సిద్ధం కాదు. అది మా సమస్య. అందరూ భయపడే, జగన్ భయపడతాడు, చంద్రబాబు భయపడతాడు. ఈయన భయపడడానికి చెప్పి నేను అనుకోవడం లేదు, ఉంటుంది లోపల ఎక్కడో. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా గెలిచాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన వాళ్ళందరూ అధికారంలో లేరు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళందరూ గెలిచి ప్రభుత్వాన్ని వేశారు. శివసేన చేశారు, శరద్ పవార్ పార్టీని చేశారు. వాళ్ళందరినీ అధికారం చేసి వాళ్ళు ఇస్తారు. మధ్యప్రదేశ్లో ఆ రోజు కమల్నాథ్ వాళ్ళందరూ గెలిచారు. 20 మందిని సేవ చేసేసారు. వాళ్ళని పక్కన పెట్టారు, మళ్ళీ సవాల్ని తీసుకొచ్చి గెలిపించేశారు. అందుకని ఇక్కడ మా ఉన్నాయని చెప్పనుకుంటున్నారేమో. రేపు మళ్ళీ 3 వేస్తే మీకు సినిమా చూపిస్తారు జాగ్రత్త అని చెప్తున్నాను కాంగ్రెస్ వాళ్ళకి. అందుకని ఇది ఓడించేదానికి మనం ప్రయత్నం చేయాలి, మేము సహకరిస్తాం. పార్టీ డబ్బుని లెక్కల్లో చూపించకుండా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు కాబట్టి 1700 కోట్ల రూపాయలు మీరు కట్టాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. మీకు అందరికీ తెలుసుగా, పేపర్లో చూసి కాంగ్రెస్ వాళ్ళకి మనం చెప్పాము ఇది అన్యాయం, అక్రమం, కాంగ్రెస్కి ఈ రకంగా నోటీసులు ఇవ్వడం.
అని చెప్పేసి మనం చెప్పాం. మరి ఇప్పుడు పినరాయి విజయన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేయమని చెప్పు, అప్పుడు నీకు హక్కు ఉంటుంది పినరాయి విజయన్. అంటే బీజేపీ యొక్క నిజాయితీ మీద అంత మీకు నమ్మకమా? బీజేపీ మీద అంత ప్రేమ? మీ మీద పెడితేనేమో కేసులో ఈ దొంగ కేసులా, మా మీద పెడితేనేమో అది. ఇప్పుడు ఆ రకంగా అయితే మాట పోవాల్సింది మన రేవంత్ రెడ్డి కదా. నోటుకు ఓటు కేసు ఏముంది? విజయన్ మీద ఉందా, నా మీద ఉందా, ఎవరి మీద ఉంది? ఆయన ఉంది. మరి జైలుకి పంపించాల్సిన నోటు వాళ్ళ లిస్టులో ఆయన ఉంటాడు. కానీ రాజకీయంగా ఈ ఎన్నికల సందర్భంలో ఏ రకమైన అరెస్ట్ చేసినా, ఏ కేసు పెట్టినా కానీ అది రాజకీయ దుర్బుద్ధితోడు చేసేది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈరోజు మోడీ గారు ఏం చేస్తున్నారంటే, అందరూ మీరు పేపర్లను వాటి ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వాషింగ్ మిషన్ అయింది. వాషింగ్ మిషన్ అంటే మనం మురికి బట్టలన్నీ దాంట్లో వేసేస్తాం. ఇప్పుడు మురికి బట్టలన్నింటి బీజేపీలో వేసుకుంటుంది. ఎక్కడెక్కడ అమ్మాం బాపత్తున్నాడో, మురికి కొట్టిన వాడు ఉన్నాడో, అవినీతి పరుడు ఉన్నాడో, దుర్మార్గుడు ఉన్నాడో, అట్లాంటి వాడు మన బీజేపీలో పార్టీలు చేసుకుంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఎవరండి క్యాండిడేట్ను సరఫరా చేసింది? ఇప్పుడు ఇక్కడ ఎవరండి క్యాండిడేట్? బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇప్పుడు కాంగ్రెస్లో చాలామంది క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వచ్చారండి? టీఆర్ఎస్ నుంచి. అందుకని నేను చెప్తున్నాను, 20 మంది టచ్లో ఉన్నాడు అన్నాడు కేసీఆర్. బీఆర్ఎస్ని ఖాళీ చేసేస్తానని చెప్పి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళని ఖాళీ చేసుకోవడం, నిన్ను ఖాళీ చేసుకోవడం మీ పని, మీ పార్టీ అట్లా లేకపోతే బతకదా అని చెప్పి నేను అడుగుతున్నాను. చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ని ఖాళీ చేసి లోపల చేర్చుకొని దీన్ని నాశనం చేశాడు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ని ఖాళీ చేసి మిమ్మల్ని చేర్చుకుంటారు. రేపు మీ ఇద్దరిని ఖాళీ చేసేసి బీజేపీ చేర్చుకుంటుంది. ఇలా ఏం తేడా అని చెప్పేసి అడుగుతున్నాను. అందుకని ఏళ్ళలో చాలామంది 3 సొక్కాలు వేసుకుంటారు. మాకు మాత్రం ఒక సొక్కే ఉంటుంది, ఎర్ర సొక్క. వాళ్ళకి మాత్రం 3 సొక్కాలు ఉంటాయి. ఏది మీద ఏది లోపలనే తేడా. బీఆర్ఎస్ చొక్కా ఒకటి ఉంటుంది, అలాగే కాంగ్రెస్ చొక్కా ఒకటి ఉంటుంది, బీజేపీ చొక్కా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన మల్కాజ్గిరి రాజేంద్ర గారికి ఇప్పుడు బీజేపీ చొక్కా పైన ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ చొక్కా లోపల ఉండే, అంతకుముందు టీడీపీ చొక్కా ఉండేది లోపల, అంతకుముందు ఎర్ర చొక్కా ఉండేదట. అందుకని వాళ్ళకి చొక్కాలు మార్చేసినట్టుగా దండానికి తగ్గించేయడం, ఈరోజు ఒక చొక్కా మళ్ళీ రేపు ఇంకో చొక్కా వేసుకొని రావడం. ఏంటి మీకు తేడా అని చెప్పి అడుగుతున్నాను. అటువంటి వాళ్ళు ఈరోజు కమ్యూనిస్టులకి రాజకీయాలు చెప్పేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు అందరికన్నా అన్నిటికన్నా ప్రమాదం ఈరోజు బీజేపీ. ఆ బీజేపీ కనుక అధికారం వస్తే కమ్యూనిస్టులు కాదు, మీకు కూడా నౌకలు ఉండవు. కమ్యూనిస్టులు ఎట్టాగొట్టా బతుకుతాం, త్యాగాలు చేస్తాం, బతుకుతాం. ఇది ఈ దోపిడీ సమాజం ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటుంది, మీరు ఉంటారని మాకేం నమ్మకం లేదు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి సిపిఎం చెప్పింది. అందుకని కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పాం, మేము పోటీ చేస్తున్నాం ఒక చోట.